అందరికీ నమస్తే అండి. మనం మన ఓన్ ప్రోడక్ట్ అయినా సరే అది అమ్మడం వలన లేదా అది మార్కెట్లోకి వెళ్ళడం వలన మనకు లాభాలు వస్తాయి అని తెలిసినా సరే దాన్ని మార్కెటింగ్ చేయడానికి మన నోటితో మనం ప్రమోట్ చేయడానికి కాస్త మొహమాట పడతాం లేదా సిగ్గుపడతాం. ఎక్కడో దగ్గర కాస్త అంటే ఇగో అయినా ఫీల్ అవుతాం. ఆత్మాభిమానం అని, ఆత్మగౌరవం అని, అహం దెబ్బతింటదని రకరకాలుగా ఆలోచిస్తాం. కానీ తన ఓన్ ప్రోడక్ట్ కాదు, తన ఇంటి ప్రోడక్ట్ కాదు, తన ఇంటి అవసరం కాదు, తన సొంత అవసరం కాదు, కానీ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో జరగబోతున్న ఒక సదస్సు కోసం సీఎం గారు అండ్ లోకేష్ గారు అండ్ ఇంకొంతమంది మంత్రులు కూడా ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో సహా మార్కెటింగ్ మేనేజర్స్గా మారారు. ఎంతగా అంటే అక్కడికి వెళ్ళి అంటే పలానా చోట కొనుగోలుదారులు ఉన్నారు అని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రోడక్ట్ గురించి వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. రండి రండి మా ప్రోడక్ట్ కొనండి అని ఆహ్వానిస్తున్నారు. ఏమాత్రం ఈగోకు వెళ్లకుండా. అంటే మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో ఈ పెట్టుబడిదారుల సదస్సు జరగబోతోంది. GIS గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, దాన్నే భాగస్వామ్య సదస్సు, పార్ట్నర్షిప్ సమ్మిట్గా నిర్వహిస్తున్నారు. అంటే మన రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే లేదా ఎవరైనా కొత్తగా ఒక ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ప్లాంట్ కానీ లేదా ఈ ప్రభుత్వంతో MOU చేసుకోవాలన్నా లేదా మన రాష్ట్రంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది తెలుసుకోవాలన్నా దాని మీద పూర్తి అవగాహన తీసుకోవాలన్నా నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సదస్సుకు రావచ్చు. సో మేము సదస్సు పెడుతున్నాము అని నేషనల్ మీడియాలోనో ఇంటర్నేషనల్ మీడియాలోనో లేదా మన రీజనల్ మీడియాలోనో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఊరుకోకుండా, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి ఊరుకోకుండా మంత్రులు అండ్ సీఎం గారితో సహా పదే తిరుగుతున్నారండి. సో దాన్ని ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారో చూడండి, ఎంత పర్సనల్గా తీసుకున్నారో చూడండి, ఎంత అంటే రాష్ట్రం కోసం ఎంత పరితపిస్తున్నారో అనేది దీనిలో అర్థమవుద్ది. ప్రస్తుతం మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి బృందం ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉన్నారు. 3 రోజుల పాటు అక్కడ పర్యటించి పెట్టుబడిదారులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 14-15 తేదీల్లో ఈ పెట్టుబడిదారుల సదస్సు జరగబోతోంది. అక్కడికి రండి, మాకున్న అపారమైన అవకాశాలు మరింత విస్తృతంగా తెలుసుకోండి, మీకు ఆసక్తి ఉన్న రంగంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారు. అండ్ ఈయన మంత్రి నారాయణ గారి బృందం, మంత్రి నారాయణ గారు అండ్ జనార్దన్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, సో వాళ్ళిద్దరూ కలిపి కొరియాలో ఉన్నారు, దక్షిణ కొరియాలో అనుకుంటా పర్యటిస్తున్నారు. సో అక్కడ కూడా పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నారు. ఈ నెల 22వ తేదీన సీఎం గారు దుబాయ్ వెళ్ళబోతున్నారు. అండ్ నారా లోకేష్ గారు ఆల్రెడీ ఈ మీటింగ్ కోసమే లాస్ట్ మంత్ లండన్ వెళ్ళొచ్చారు. లండన్లో 4 రోజుల పాటు మీటింగ్ పెట్టారు పెట్టుబడిదారులతో. ఈవెన్ రోడ్ షో కూడా చేశారు. దాదాపుగా 150 మంది ఇన్వెస్టర్స్ని కలిసి ఈ విశాఖపట్నంలో జరగబోతున్న సదస్సు గురించి చెప్పి వాళ్ళతో పాటు రోడ్ షో నిర్వహించారు. అలాగే ఆయన కూడా ఈ నెల 18వ తేదీన మరో దేశానికి వెళ్ళబోతున్నారు. ఇలా ఎప్పుడో నవంబర్ 14-15 తేదీల్లో జరుగుతుంది కదా, ఇప్పటి నుంచి ఎందుకు హడావిడి చేయడం, ఇప్పటి నుంచి ఎందుకు మనం వెళ్ళడం అని మీకు డౌట్ రావచ్చు. సో దాన్ని జనాలు అంటే పెట్టుబడిదారులు ఎక్కడెక్కడ ఉన్నారు, డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్న అవకాశాలు ఏమిటి. సో మన దగ్గర విస్తృతమైన తీర ప్రాంతం ఉంది. దాదాపుగా 1050 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉంది. సో అక్కడ ఏవైనా పెట్టచ్చు. మన దగ్గర విపరీతమైన వనరులు దొరుకుతున్నాయి, అటవీ భూములు ఉన్నాయి, రకరకాల పంటలు పండే నేలలు ఉన్నాయి, ప్లస్ మన దగ్గర మాత్రమే లభ్యమయ్యే కొంత ముడి సరుకు ఉంది, గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. అలాగే యూత్ అంటే మానవ వనరుల కొరత కూడా లేదు, ప్రతిభావంతులు నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు. సో వీటన్నింటికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదికగా ఉంది. సో మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టండి, మీరు పెడతానంటే మీకు కావాల్సినవన్నీ మేము ఇస్తాం, రోడ్డు కనెక్టివిటీ ఇస్తాం, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, రాయితీలు ఇస్తాం, భూములు ఇస్తాం అని చెప్తున్నారనమాట. అంటే మనం ఇచ్చే అవకాశం చూడండి. మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ను మన దగ్గరే వాళ్ళు ఎందుకు కొనాలి? మనలాంటి ప్రోడక్ట్లో ఒక 50 ఉండొచ్చు మార్కెట్లో, కానీ మన ప్రోడక్టే ఎందుకు కొనాలి అనేది కొనాలి అంటే ఇదిగో మా ప్రోడక్ట్ ఈ క్వాలిటీ ఉంటుందండి, మేము 1 ఇయర్ ఎక్స్ట్రా వారంటీ ఇస్తామండి, మా దగ్గర కొన్న వాళ్ళు ఇంత డిస్కౌంట్ ఇస్తామండి,
అలా అలా ఇలా చెప్తారు కదా, మార్కెటింగ్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఇలాగే మార్కెటింగ్ చేస్తున్నారు. మా రాష్ట్రంలో మీరు పెడితే మేము ఇలా భూములు ఇస్తామండి, సబ్సిడీస్ ఇస్తామండి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామండి, లాజిస్టిక్స్ అండ్ రోడ్డు కనెక్టివిటీ, అన్ని రకాల కనెక్టివిటీలు, పోర్టులు పెడతామండి, ఇలా రకరకాలుగా చెప్తున్నారు అన్నమాట. అంటే కేవలం రాష్ట్రం కోసం, రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం మాత్రమే ఒక వేట, ఒక యుద్ధమే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకే నేను సాధారణంగా నా నోటితో నేను అప్రిషియేట్ చేయను. ఎందుకంటే సాధారణంగా పొలిటీషియన్స్ అంటే స్నేక్స్. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా, పొలిటీషియన్స్ అంటేనే ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేము. సో అంటే ప్రతి పొలిటీషియన్ కూడా అంతే. వాళ్ళ వ్యక్తిత్వాలు బాగానే ఉన్నా, వ్యక్తిగతంగా వాళ్ళు మంచోళ్ళు అయినప్పటికీ రాజకీయానికి వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళ అవసరం కొద్దీ కొంత సెల్ఫిష్గా ఉంటారు, కరప్షన్ చేస్తారు, అన్నీ చేస్తారు. అందుకే నేను సాధారణంగా నా నోటితో నేను ఎవరిని కూడా పొగడడానికి ఇష్టపడను. కానీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, విషయం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో ఇప్పుడు నవంబర్ 14, 15 తేదీల్లో జరగబోతున్న సదస్సు కోసం ప్రభుత్వం ఎప్పటి నుంచి, ఇప్పుడేంటి నెల రోజుల కిందటి నుంచే దాన్ని ప్రమోట్ చేయడం, మార్కెటింగ్ చేయడం, ఇన్వెస్టర్స్ని కలవడం, దాదాపుగా 1000 మంది ఇన్వెస్టర్స్ని కలవడానికి ఈ క్యాబినెట్ నిర్ణయించింది, ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళందరినీ కలిసి మోటివేట్ చేసి మార్కెటింగ్ చేసి వాళ్ళని తీసుకొస్తున్నారనమాట. సో ఎంత డెడికేటెడ్గా ఉన్నారనేది చూడండి. ఆ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.